వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులానే ఈరోజు కూడా ఒక కీలకమైన అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. నేను వెంకటేష్ మెడుగుండ. ముందుగా ఈరోజు ఏపీలో బోగస్ ఓట్ల కేసు ఏమైంది? ఉప ఎన్నికలో బయటపడ్డ నకిలీ ఓట్ల సంగతి ఏంటి? బోగస్ ఓటర్లు ఎవరు? వాటి మేకర్స్ ఎవరు? చంద్రగిరిలో పట్టుబడిన బోగస్ ఓట్ల సంగతి ఏంటి? బయటపడ్డ నకిలీ ఓట్లకు బాధ్యతలు ఎవరు? పాపమంతా ప్రభుత్వానిదేనా? అధికారులది కూడానా? బోగస్ ఓట్లు చేరాల్సిన అవసరం ఎవరిది? కంటి తుడుపు చర్యలతోనే ముందుకెళ్లే పరిస్థితి ఉందా? స్ట్రిక్ట్గా దీన్ని ఆపే పరిస్థితి ఏపీ గవర్నమెంట్లో ఉందా? అసలు ఏం జరగబోతుంది ఏంటి? ఇదే పరిస్థితి అంటే తిరుపతి బై ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 33,000కు పైగా ఓట్లు, నకిలీ ఓట్లు, బోగస్ ఓట్లు చేర్చారని, అవి మొత్తం కూడా వైసీపీకి పడ్డాయనేది ప్రధానంగా విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి ప్రధాన అలిగేషన్. అది అలిగేషన్ మాత్రమే. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అవి కొన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు కూడా వాటికి శాంక్టిటీ అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు. బట్ ఇదే పరంపరలో అదే టెంపోలో ఉన్నతాధికారులను కలవటం కానీ, రెండు పార్టీలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కలవటం, పరస్పరం ఫిర్యాదు చేసుకోవటం, ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోవటం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు కోరారు. ఇంతకీ ఎవరు కలిపారు? బోగస్ ఓట్లు చేర్చాల్సిన అవసరం ఎవరిది? అధికార పార్టీ చేసిందా లేదంటే ప్రతిపక్ష పార్టీ చేసుకుందా అనేది మాత్రం తేలేదు. బట్ చర్యలు మాత్రం చిన్న చిన్న చర్యలతోనే ఒక ఎస్పీని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక ఐఏఎస్ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. సో పూర్తి స్థాయి చర్యలు అయితే పడలేదనేది మాత్రం ఓపెన్ ఫ్యాక్ట్, నో డౌట్ అందులో. రైట్, ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొనేందుకు మనతో పాటుకి ఈరోజు విశ్లేషకులు మల్లేశం గారు, అదేవిధంగా వైసీపీ నుంచి నాగార్జున రెడ్డి, అదేవిధంగా టీడీపీ నుంచి నరసింహ యాదవ్ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, ముగ్గురు ఈ డిబేట్ని కొనసాగించే ముందు ప్రధానంగా నకిలీ ఓట్లపై, బోగస్ ఓట్లపై అలిగేషన్ చేస్తున్న టీడీపీతో పాటు టీడీపీ చేస్తుంది, వైసీపీ చేస్తుంది, బీజేపీ కూడా చేస్తుంది. అంటే బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తిరుపతి బై ఎలక్షన్లో ఇదంతా జరిగిందనేది ప్రధానంగా బీజేపీ బలంగా వినిపిస్తుంది. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి గారు బోగస్ ఓట్ల గురించి ఏమన్నారో ఒకసారి విని మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈరోజు ఐపీఎస్ఎల్ మీద కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించి యాక్షన్ తీసుకోవటం జరిగింది. వారి మీద కూడా చర్యలు తీసుకోవటం జరిగింది. ఒక్కసారి వెనుదిరిగి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఏవైతే ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారి నియోజకవర్గంలో 2,70,000 ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో 61,000 ఓట్లు ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి ఒక్క తిరుపతి బై ఎలక్షన్ లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి, అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చామో వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం, మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయటం, నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం, ఐపీఎస్ఎల్ మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని మారుస్తున్నారు. పిడతల రజనీ గారిని చిలుకలూరుపేట నుండి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ అని చెప్పి అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వై నాట్ 175 అంటున్నారు. అంటే ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని దొంగ ఎపిక్ కార్డులు సృష్టించి ఓటర్ని ఒక నియోజకవర్గం నుండి ఇంకొక నియోజకవర్గానికి తీసుకుని వచ్చి వారిని అక్కడ నమోదు చేసి ఓట్లు దండుకునేటువంటి ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఇది ప్రజలు గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. దీని మీద రైట్, అది ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి గారు చాలా కీ ఎలిగేషన్స్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇన్ఫ్యాక్ట్ ఆమె గత కొన్ని రోజులుగా బోగస్ ఓట్లపై ఈ విధంగా టీడీపీ సంబంధించిన నేతలు కొంతమంది చంద్రగిరిలో కావచ్చు లేదా తిరుపతిలో కావచ్చు ఈ విధంగా అయితే నకిలీ ఓట్లపై పోరాటం చేస్తూ ఉన్నారు. వాటిని తొలగించాలి, తీసేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సేమ్ ఆల్మోస్ట్ బీజేపీ నుంచి కూడా పురంధేశ్వరి గారు కూడా అదే స్థాయిలో ఫైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై మనం చర్చను కొనసాగిద్దాం. ముందుగా విశ్లేషకులు మల్లేశం గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి ముగ్గురు కూడా. మల్లేశం గారు,
ఎట్లా ఇది ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో ఈ నకిలీ ఓట్లు అనేవి చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అన్డౌటెడ్గా కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. దాన్ని అసోసియేట్గా ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్గా తీసుకొని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. కానీ వీటిని అటువంటి కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఇప్పటివరకు జరిగిన చర్యల్లో మీకు ఏమైనా కనిపిస్తుందా మల్లేశం గారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు అనే వజ్రాయుధంలో, ఎందుకంటే ఓటు ద్వారా నీకు ఓటమి గెలుపు అనేది ఉండాలి. కానీ ఈరోజు ఒక అక్రమ పద్ధతులతోటి ఏదో గెలవాలనే ఒక తాపత్రయము ప్రతి పార్టీలో కొంత అవపడతా ఉన్నది. మరి మనము ఎన్నికల్లో కొంత బహిరంగంగానే ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కొంత బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనకు చూస్తుంది. ఎందుకంటే విహారయాత్ర లేనట్టు బస్సులు మరి ఓట్లు వేయడానికి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సందర్భాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థులు కావచ్చు కొంత అబ్జర్వ్ చేసి దొరకబట్టి మరి ఎన్నికల కమిషన్ అప్పచెప్పినటువంటి సందర్భాన్ని మనము కొంత అది గమనించాల్సినటువంటి అవసరం. అయితే అక్కడ విచిత్రం ఏంటంటే ఆడ మ్యానిపులేషన్స్ కూడా చాలా విచిత్రంగా జరిగినటువంటి సందర్భం. అయితే అది దాదాపుగా 2 ఏళ్ళ అదే మ్యాక్సిమం రైట్ మల్లేశం గారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో చంద్రమల్లేశ్వరరావు గారు, ఆ చంద్రమల్లేశ్వరరావు చాలా రైట్ టెక్నికల్ ఇష్యూ రావటం వల్ల కొంత చేసిన నిర్వాహకం వల్ల ఒకరు ఎవరికైనా కొడతానంటే భయం, పెడతానంటే ఆశనట్టు ఎవరైనా నాకు ఏదో సహాయం చేయమని అడుగుతారు కావచ్చు. కానీ అధికారులు ఎప్పుడు కూడా రూలు ఇది ఉన్నదా లేదా అని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి అధికారులకు ఉంటుంది. మరి అటువంటి పరిస్థితి చూడకుండా మనకు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కొంత ఇబ్బందిగా ఉండదు. ఎందుకంటే అప్పుడు తిరుపతి ఎన్నికల్లో బీజేపీ ఒకవైపు, టీడీపీ ఒకవైపు, తర్వాత వైఎస్ఆర్ సిపి కూడా దాన్ని ఖచ్చితమైన సందర్భాన్ని ఇస్తాం. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఏంటంటే అది మాది కాదని చెప్పుకున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మాత్రం వాళ్ళు దాచేటువంటి అవకాశం లేకుండా మరి డైరెక్ట్ గా ఈసీ కొంత దొరకబెట్టేటువంటి సందర్భం ఉన్నది. దానికి మరి తూర్పు పశ్చిమ తిరుపతి సిఐఎస్ఐ పోలీసులు కూడా కొంత బలైనటువంటి సందర్భం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కేసులో సాక్ష్యాధారాలు దొరకలేదు, సాక్ష్యాలు లేవు కనుక అని కేసును వైండప్ చేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకు మరి సరే ఈసీ కొంత దాని మీద బయటకు వచ్చినటువంటి మీడియా ద్వారా వచ్చినటువంటి కథనాలతో కొంత స్పందించింది ఈసీ. ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ వాచ్ లాగా ఒక స్టేషన్ లాగా ఎన్నికల అధికారి కనుక ఉంటే ఎప్పుడు కూడా ఇటువంటి అవకాశాలు ఉండవు. ఆ పరిస్థితిలో ముందుకు పోవాల్సి కూడా అవసరం. మల్లేశం గారు, 33,000 ఓట్లు దాదాపు బోగస్ ఓట్లు పడ్డాయి, ఒక పార్టీ కావాలని చేసింది అనేది ప్రైమరీ ఎలిగేషన్. మెయిన్గా ప్రధానంగా 2 పార్టీలు కూడా అదే అంటున్నాయి, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కూడా అదే అంటుంది. కానీ అటువంటి పరిస్థితి గ్రౌండ్ రిపోర్ట్లో యాక్చువల్గా ఉండే పరిస్థితి ఉందంటారా? అంటే అన్ని వేల ఓట్లు క్రియేట్ చేసుకొని, బోగస్ ఓట్లు క్రియేట్ చేసుకొని ఆ విధంగా మనిషిని రీప్లేస్ చేసి ఓట్లు వేసే పరిస్థితి ప్రాక్టికల్గా సాధ్యమేనా? అదే వాస్తవంగా ఇప్పుడు ఆయన ఎవరైతే చంద్రమౌళేశ్వరరావు అసలు ఇయ్యారు కాదు, అయినప్పటికీ ఈఆర్ఓ డ్యూటీ చేసి మరి 35,000 ఓటర్లను ఓటర్ ఐడీలను డౌన్లోడ్ చేసుకున్నారు అని ఆరోపణలు చేస్తా ఉన్నాయి. కానీ అది 35,000 అనేది కొంత అంత ఈజీ కాదు. ఎందుకంటే సరే ఎంతో కొంత చేసే అవకాశం ఉన్నది. కానీ 35,000 చేసిన అంటే ఆయన వెనక ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఒక చంద్రమౌళేశ్వరరావు ఒక్కరు చేసేది కాదు, ఒక్కరి ఓటీపీ తోటి అయినటువంటి సందర్భం కాదు. ఇంకా ఈ ఎన్నికల కమిషన్ కొంత నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. అది టీడీపీ ఆరోపణ చేసినా, బీజేపీ ఆరోపణ చేసినా మరి అధికార పార్టీకి సంబంధం లేదు అని మనకు
ఆడ నీకు నిర్ధారణ చేసుకునే పరిస్థితి ప్రూవ్ చేయాలంటే ఇంకా లోతుగా విచారణ చేసి ద్రోషిని గుర్తించి మరి భవిష్యత్తులో కూడా ఎక్కడ ఇప్పుడు ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఎన్నికల కమిషన్ ఉన్నది. ఎందుకంటే 35,000 అనేది మాత్రం చెప్తా ఉన్నారు, కానీ 35,000 ఒక్కరితోటి కాదు, దానికి ఇంకొక టీం ఉంటుంది అనేది అనుమానం. మల్లేశం గారు, సరే జనరల్గా ఇలాంటి మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే జనరల్గా అధికార పార్టీ మీదే అలిగేషన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఒక పాయింట్ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. స్టేట్ గవర్నమెంట్లో నుండి కీలక వ్యక్తులు, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిటీలో నుండి కీలక వ్యక్తుల యొక్క కొంతమంది పోలీసు అధికారుల సహకారం లేకుండానే ఇంత ప్రాసెస్ జరగడానికి ఆస్కారం లేదు కదా అనేది నా పాయింట్. మీరు 100% అది మనం ఏకీభవిస్తాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు అంటే పెద్దవాళ్ళ అండదండలతోటే ఒక అధికారులు ఏదైనా తప్పులు చేయడానికి కొంత సాహసం చేస్తారు. ఎందుకంటే నేను తప్పు చేయాలనుకున్నప్పుడు నా వెనకే ఒక పొలిటికల్ సపోర్ట్ ఉన్నది అనుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ పద్ధతిలో చేసారనే దానికి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఒక్కటే కాదు, మనకి తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మనకు తోలైనటువంటి పరిస్థితి చూస్తాం. నేను జస్ట్ సిక్స్త్ స్టాండర్డ్ వాళ్ళు, 10th బిలో స్టాండర్డ్ వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఓటు వేయడానికి వచ్చినటువంటి సందర్భం కూడా. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వచ్చిరో తెలియదు, ఎవరికి ఓటు వేస్తున్నారో తెలియదు, కనీసం అవి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటువంటి సందర్భం కూడా తెలియనటువంటి సందర్భము మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే అయితే అది మనము ఏదో మూకదంపుడుగా ప్రతిపక్షాలు ఏదో ఆరోపణ చేసినాయి కాదు, మీడియా సాక్షిగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు చాలా మనకు కళ్ళకు కట్టినటువంటి అవపడ్డది. కాకపోతే దీనిలో అధికారులకు ఎవరు ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్ అధికార పార్టీ సపోర్ట్ తోటే కొంత జరిగిందనేది ఇక్కడ క్లియర్ గా అవపడుతూ ఉన్నది. వీళ్ళు ఆరోపణలు చేసినా చేయకపోయినా ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు కొన్ని ఎంకరేజ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇంత ఈ 35,000 అని అంటే అసలు ఒక రకంగా షాక్ అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే 35,000 ఒక నియోజకవర్గంలో 35,000 మందిని ప్రభావితం చేసే పరిస్థితి ఉన్నది అంటే అది చాలా పెద్ద మనకు స్కామ్. అది దీన్ని అరికట్టకపోతే భవిష్యత్తులో అసలు ప్రజాస్వామ్యానికి విలువ లేదు, ప్రజాస్వామ్యం పూర్తిగా కూలే ప్రమాదం ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం. రైట్. వైసీపీ నేత నాగార్జున రెడ్డి గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగార్జున రెడ్డి గారు, అన్ని విపక్షాలు మొత్తం కూడా మీ పార్టీ వైపే వేలెత్తి చూపెడుతున్నాయి. మీకు మాత్రమే ఆ ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, మీరు మాత్రమే చేర్చగలరు, ఓట్లు వేయించుకోగలరని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. మీరేమంటారు? మీ రెస్పాన్స్ ఏంటి దీని మీద, ఈ అలిగేషన్స్ మీద? ముందుగా బీఆర్కే న్యూస్ వారికి, అక్కడ ఉన్న పెద్దలకు నా నమస్కారాలు. ఇప్పుడు పురంధేశ్వరి గారు చెప్పింది విషయంలో నేను అంటే లైన్ కలిసడం కొద్దిగా వాయిస్ రాలేదు, అయినా కూడా 35,000 ఓట్లు ఒక పార్టీ చేసినదంటే అది నమ్మశక్యం కాదు. నిజంగా మా వైఎస్ఆర్సీపీకి గెలుపు అనేది నల్లేరు మీద నడక అనేది మాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. లక్షల మెజారిటీతో గెలిచినటువంటి పార్టీ అటువంటి పనులు చేయాల్సిన అవసరం లేదనేది కూడా మేము వాదిస్తున్నాం. ఎందుకంటే గతంలో కుప్పంలో 40,000 ఓట్లు బోగస్ ఓట్లను కూడా తొలగించడం కూడా జరిగింది. కాబట్టేసి ఇవన్నీ కూడా తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాల్సిందే. కేంద్ర ఎన్నికల కమిషన్ వారు తీసుకోవాల్సినటువంటి చర్యలను మేము కూడా స్వాగతిస్తున్నాం. ఇది తప్పు చేస్తే ఎవరైనా దాని ఫలితం అనుభవించవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇది కేవలం అధికార పార్టీ పైన నిందలు వేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేము ఆ విధమైనటువంటి ఆలోచనలో లేం. మా పార్టీ నిజాయితీగా నిఖర్చిగా మనకు ప్రజల మనల్ని పొంది అధికారంలోకి రెండోసారి కూడా రావాలని నాగార్జున రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఉంది. నాగార్జున రెడ్డి గారు, మీరు చేయలేదని బలంగా చెప్తున్నారు. టీడీపీ వాళ్ళైనా, జనసేన, బీజేపీ అయినా మీ మీద ఎలిగేట్ చేస్తున్నారు. మరి మీరేమో మాకు అవసరం లేదు, వాళ్ళు చేస్తుంటారని చెప్తున్నారు. మరి ఎవరూ చేయకుండా అన్ని వేల ఓట్లు ఎలా బయటకు వచ్చాయి? ఆ లిస్టు సహా, పేర్లతో సహా వచ్చాయి. వ్యక్తులతో సంబంధం లేకుండా కొత్త ఫొటోస్తో వచ్చాయి. కానీ ఆ విధంగా బోగస్ ఓట్లు అయితే పెద్ద ఎత్తున అయితే బయటపడ్డదైతే వాస్తవమే. అది ఎలా సాధ్యం? ఎవరు చేయకుండా ఎలా సాధ్యం? అది అది చేసిన వాళ్ళను మనం చేర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఖచ్చితంగా దోషులు ఎవరున్నా కూడా తప్పించుకోలేరు. ఖచ్చితంగా దానికి ఫలితం అనుభవించవలసిన ఉంది. దొంగ ఓట్ల సంప్రదాయాన్ని మనము ప్రోత్సహించకూడదు. అట్లా జరిగిందంటే దానిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మా పార్టీ మేము భావిస్తున్నాం. మీ పార్టీ కాదని అయితే మీరు చెప్తున్నారు.
మీ కీలక వ్యక్తి, మీ పార్టీ చెందిన కీలక వ్యక్తులు మాత్రం టీడీపీ ఆ పని చేసిందని నేరుగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ మాటలతో మీరు ఏకీభవించట్లేదా? అంటే అపోజిషన్ చేసిందనే మాటలతో మీరు ఏకీభవించట్లేదా? అవునవును, వేకేపిస్తాను. ఇప్పుడు అదే నేను కూడా చెప్పేది, మా పార్టీకే సంబంధమే లేదు. నిజాయితీగా నిఖర్చిగా ఎంక్వైరీ చేస్తే ఎవరు చేసింది బయటపడుతుంది అనేది మేము చెప్తున్నాం. ఆ విషయంలో కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా ఎంక్వైరీ చేస్తే అది అపోజిషన్ వాళ్ళు చేసి మా మీద నిందారోపణలు చేసినారనేది మేము అనుకుంటున్నాం కూడా. ఏ రకంగా చూసినా రూలింగ్ పార్టీకి కొంచెం పవర్ ఉంటుంది కాబట్టి మీ వైపే మీకే ఫెచ్చింగ్ ఉంటుంది, మీకే అటువంటి మార్పులు జరుపు చేయడానికి అవకాశం ఉంటుంది అనేది జనరల్ టాక్. అంటే ఇప్పుడు క్లిష్టమైన ఎలక్షన్ అంటే పోటీ గట్టిగా ఉంది, ఆ విధంగా జరుగుతూ ఉంది అని చెప్పి అంటే ఏదైనా ఉండొచ్చు. కానీ మీకు తెలుసు మెజారిటీ కూడా లక్షల్లో మెజారిటీ వచ్చింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అట్లా దొంగ పని చేయాల్సిన అవసరం అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీకి లేదనేది మేము గడ్డాబద్ధంగా చెప్పగలుగుతున్నాం. ఈ విషయంలో వాస్తవాలు చెప్తున్నాం. ఆబ్వియస్గా దానిపైన కేంద్ర ఎన్నికల దర్యాప్తు సంఘం విచారణ కాదించడం, కొంతమంది మీద చర్యలు కూడా తీసుకుంది. ఎస్పీతో పాటుగా గిరీష్ అనే అధికారితో పాటు ఐఏఎస్ పేరు కూడా రావడం జరిగింది. అంటే ఇది ఖచ్చితంగా జరిగింది, నో డౌట్ ఇలా క్రియేషన్ అయితే జరిగింది. బట్ ఎవరనేది మాత్రం తెలియట్లేదు. మీరు మాత్రం మీకు సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అవును, తప్పకుండా అది మాకు సంబంధం కాదు. మా ఎంపీఎల్ గారు కూడా అక్కడ ఆరోపించడము, వాళ్ళకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇది వాస్తవము. మేము చేసింటే మేమే పోయి కంప్లైంట్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. కాబట్టి అది ఎవరు చేసినారు, ఇది ఫేక్ అనేది ఎలా సృష్టించినారు అనేది కూడా వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు తప్పకుండా నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అనేది మేము కూడా చెప్తున్నాం. రైట్. టీడీపీ నుంచి నరసింహ యాదవ్ గారు ఉన్నారు. నరసింహ యాదవ్ గారు, రూలింగ్ పార్టీ మాత్రం చాలా క్లియర్గా స్ట్రాంగ్గా చెప్తుంది, మాకు సంబంధం లేదు, మాకు బోగస్ ఓట్లు చేర్చుకోవాల్సిన అవసరం లేదు, మేము ఈజీగా గెలిచేస్తామని అంటుంది. టీడీపీ మీద కూడా అలిగేట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వైసీపీ పెద్దలు కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మీరేమంటారు ఈ ఎపిసోడ్ పైన? మీకు నిజంగా సంబంధం లేదా? ఇప్పుడు నాగార్జున రెడ్డి గారిది ఏ కాన్స్టిట్యున్సీ ఒకసారి తెలియదు నాకు. బద్వేల్ నియోజకవర్గం. నాగార్జున రెడ్డి గారికి తెలియకపోవచ్చు, కానీ వాస్తవాలు మేమంతా ప్రత్యక్షంగా చూసాం. ఆ రోజు అన్ని టీవీలు పెట్టుకొని చూస్తే వందలాది బస్సులు, 1, 2, 10 కాదు, వందలాది బస్సులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నేనే ప్రత్యక్ష సాక్షి. ఎందుకంటే ఏ ఊరికే ఆరోపణ చేయడం కాదు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి భారీ ఎత్తున దొంగ ఓట్లు 35,000 డౌన్లోడ్ చేశారని కేంద్ర ఎన్నికల కమిషన్ ఐడెంటిఫై చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళ దగ్గర ఉన్న దీంతోనే ఐడెంటిఫై చేశారు. చేసినాక అవన్నీ కూడా చూస్తే భారీ ఎత్తున ఏదైతే ఈరోజు ప్రజలందరూ కూడా, తిరుపతిలో ప్రజలందరూ కూడా విస్తుపోయాం. ఎందుకంటే నేను కూడా 42 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఉన్నాను. అనేక రాజకీయ ఎలక్షన్స్ చూసాం మేము. ఎప్పుడూ లేని విధంగా కూడా ఇంత భారీ ఎత్తున దొంగ ఓట్లు, ఐడి కార్డులు నేనే పట్టుకున్నా. వందలాది కార్డులు నేను పట్టుకోవడం జరిగింది. 10ల కొద్దికి వాహనాలను ఆపినా కూడా వాళ్ళు ఆపకుండా పోలీసులు సహకరించారు. ఇప్పుడు ఎవరైతే పోలీసులు సస్పెండ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు కాబట్టి కేసులు చేయాల. నేను కూడా కేసు ఇచ్చాను. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆఫీస్ ముందు, ప్రత్యక్షంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు 3 బస్సులను అడ్డగించి ఆడ నిలిపి పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది. కానీ వాళ్ళపైన చర్యలు లేవు. అదేవిధంగా పనబాక లక్ష్మి గారు ఒక బూతులు ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ ఎత్తున దొంగ ఓట్లు, ఫేక్ ఐడి కార్డులు అవన్నీ కూడా పోలీసులకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టి ఏ విధంగా రాజకీయ దీన్ని వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారనేది కళ్ళారా చూసాం మేము. ఇదేదో ప్రతిపక్ష పార్టీ కాబట్టి మేము చెప్పడం కాదు, జరగాలని భావిస్తాం. నరసింహ యాదవ్ గారు, రైట్, విచారణ జరిపి దొంగ ఓట్లు ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి తేల్చిన మాట వస్తుంది. కానీ ఏ పార్టీ హస్తం ఉంది దీంట్లో, ఎవరు కీ రోల్ ప్లే చేశారనే విషయం అయితే ఇంకా తేలలేదు. లేదు, ఖచ్చితంగా మేము చూసాం ప్రత్యక్షంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫంక్షన్ హాల్ ఉంది మా ఇంటి పక్కనే. ఫంక్షన్ హాల్లో ఉదయం 3 గంటల నుంచి భారీ ఎత్తున అక్కడ ఫేక్ ఐడి కార్డులంతా సప్లై చేయడం, మనుషుల్ని పుంకాలుగా మనకి ఈరోజు టెక్నికల్ గా అన్ని ఉన్నాయి. ఈరోజు ఆ రోజు గూగుల్ దీన్ని సెర్చ్ చేస్తే ఎన్ని వేల మంది రోడ్ల పైన తిరిగారనేది ప్రత్యక్షంగా తెలుస్తుంది వాస్తవాలు. కాబట్టి దీంట్లో మాకు సంబంధం లేదంటే నమ్మే పరిస్థితి లేదు.
ఎందుకంటే మన సోదరులకు తెలియదు కాబట్టి అతను నేను ఇది చేయడం లేదు. కానీ తిరుపతి కానీ ఇక్కడ ఎన్నికలు చూసిన అధికారులు కానీ అందరి యొక్క చంద్రగిరిలో కూడా జరిగిందండి. ఇక్కడ చంద్రగిరిలో కూడా చూశారు. బీజేపీ నరసింహారావు గారు, సిపిఐ కానీ సిపిఎం కానీ అందరూ కంప్లైంట్ చేశారు. నరసింహారావు గారు, మేము తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు. తిరుపతి బై ఎలక్షన్స్ లో జరిగాయని నరసింహారావు గారు ఒక మాట, తిరుపతి బై ఎలక్షన్స్లో ఇలా ఈ ఓట్లు పెద్ద ఎత్తున వచ్చాయి చేరాయని అన్నారు. ఓకే, అది పక్కన పెట్టండి. చంద్రగిరిలో కూడా జరిగింది. చంద్రగిరిలో ఎందుకంటే మీ పార్టీ నేత పులివర్తి నాని చాలా సివియర్గా ఫైట్ చేశారు ఆయన దాని గురించి. చంద్రగిరిలో కూడా అటువంటి పరిస్థితి జరిగిందా? ఖచ్చితంగా చంద్రగిరి ఏమైందంటే బై ఎలక్షన్కి చంద్రగిరి అది చిత్తూరు పార్లమెంట్కి వస్తుంది. కానీ చంద్రగిరిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు, భారీ ఎత్తున డూప్లికేట్ ఓట్లు, భారీ ఎత్తున, ఎందుకంటే ఎక్కువ గ్రామాలతో సంబంధం ఉండేది. అలా టౌన్ లిమిట్ కన్నా గ్రామాలు ఎక్కువ ఉంటాయి. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎక్కడ ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో స్పష్టంగా తెలిసింది. దానిపైన తిరుపతి జిల్లాకు అధ్యక్షునిగా, తిరుపతి పార్లమెంటుకు అధ్యక్షునిగా నేనే అనేక లెటర్లు కూడా జిల్లా కలెక్టర్కి అందివ్వడం జరిగింది. చంద్రగిరిలో జరుగుతున్న అక్రమాల్ని రెడ్ హ్యాండ్గా పుంకాలుగా బల్క్గా కూడా వాస్తవంగా వాళ్ళకి అన్ని కూడా అప్పచెప్పాం. ఏ ఓటర్ లిస్ట్ ఏ విధంగా ఉందనే దానిపైన బల్క్గా కూడా అప్పచెప్తే కూడా ఇంతవరకు చర్యలు లేవు. ఫైనల్ లిస్టులైనా న్యాయం జరుగుతుందంటే ఫైనల్ లిస్టులో కూడా జరిగే పరిస్థితి లేదు. ఈ విధంగా రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారో మనం చూసాం. కానీ చంద్రగిరిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు, తిరుపతిలో భారీ ఎత్తున దొంగ ఓట్లు. దీన్ని మేము ఒకటే అడుగుతాను, అన్ని పక్షాలను పెట్టండి, ఇతర ప్రాంతాలను అధికారులు రప్పించండి, నరసింహారావు గారు డ్రైవ్ చేయండి. ఇక్కడ నరసింహారావు గారు చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నరసింహారావు గారు చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మాకు అవసరం లేదు, మాకు లక్షల్లో మెజార్టీ వచ్చింది, వాళ్ళు ఓటమి అయితే వాళ్ళు విపక్షంలో రూలింగ్లో లేరు, విపక్షంలో ఉన్నారు, వాళ్ళు గెలవాలనే తాపత్రయంతో వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు, చేర్చుకుని ఉండొచ్చు అని వైసీపీ నేతల వాదన. దొంగలే దొంగ అంటే ఏం చెప్పాలి? దొంగతనం చేసే వాళ్ళు దొంగ అని పరిగెత్తే నమ్మరు కదా ప్రజలు వాస్తవాలు. ఈరోజు ఇంతమంది అధికారులు ఎందుకు బలయ్యారు? అధికారంలో ఎవరున్నారు? వైసీపీ ఉందా, తెలుగుదేశం ఉందా? ఇంతమంది అధికారుల ప్రమేయం ఉందని ఏ విధంగా తేల్చింది? ఉంది కాబట్టి వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. అదే ఎప్పుడైనా సరే ప్రతిసారి అధికారులే బలవుతూ ఉంటారు. నరసింహారావు గారు, ప్రతిసారి అధికారులే బలవుతారు, వారి వెనుకున్న వ్యక్తులు మాత్రం బలి అవ్వరు. అదే కదా ఇక్కడ మన సాడెస్ట్ పార్ట్. ఖచ్చితంగా వెనకుండే వాళ్ళు బలి కావాలి. ఎందుకంటే వాళ్ళ అర్హత లేకుండా చేయాలి. అప్పుడే భారతదేశంలో రాజ్యాంగం పరిరక్షించబడుతుంది, ఎన్నికలు సవ్యంగా జరుగుతాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఎవరైతే దీన్ని వెనకుండారో, ఎవరైతే ఆరోపణ మేము చెప్తూ ఉన్నా పలానా వాళ్ళు ఉన్నారని, ఈడ పబ్లిక్ గా కూడా ఈడ మీడియాని అడిగినా చెప్తాది. పుంకాలుగా పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా కూడా వాళ్ళ వాయిస్ రికార్డు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. శివిరెడ్డి భాస్కర్ రెడ్డి వాయిస్ సంబంధించి కానీ, ఇటు తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఓట్లు వేశారు. మేమే ప్రత్యక్ష సాక్ష్యం, మేము కాదు అన్ని పార్టీలు ఉన్నాయి, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ప్రతి ఒక్కరూ పోరాటం చేశాం. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది వృత్తిరీత్యా కావచ్చు, బతుకు తెరువు కోసం కావచ్చు, వ్యాపారాల కోసం కాబట్టి దేశం నలుమూలల హైదరాబాదు, బెంగళూరు అంతలక్కలా కూడా చేరినారు. వాళ్ళను వచ్చేదాని కోసమని కొన్ని బస్సుల్లో వాళ్ళు స్పెషల్ బస్సుల్లో రావడం జరిగింది. కానీ మీరు చెప్పినట్టు అవునండి, ఇప్పుడు ఎంతమంది చేరారు? ఇప్పుడు పట్టపోటు కోసం ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన ప్రాంతం సంబంధించి తిరుపతి ఏరియా పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది లేరు? ఇప్పుడు గతంలో మీరు అమాయకంగా చెప్పేటండి, నంద్యాలలో జరిగింది ఎలక్షన్, భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పుడు నంద్యాలలో ఎంత ఘోరంగా చేశారంటే, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎంత ఘోరంగా చేసి తరిమి వాళ్ళు ఓట్లు వేసుకొని దొంగ ఓట్లు వేసుకొని ఎందుకు చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీగా చెప్తుంది. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి దొంగ ఓట్లన్నీ కూడా ఇప్పుడు తొలగించడం జరిగింది. ఇది వాస్తవం, మేము చెప్పేది అబద్ధం కాదు. కాబట్టి వేల మంది ఐడి కార్డులు ఎట్టు వచ్చాయి? అదే బయటికి రావాలండి. అధికార పార్టీకి బుద్ధలే దానికి ఈ రాష్ట్రంలో జైలు పాలైపోతా ఉన్నారు. అది అంతా వాస్తవం కాదండి. చరిత్ర ఊరికే ఒక్క ఎన్నికల్లో కూడా మీరు గెలవలేదు. రేపు చూడండి, రేపు తెలుస్తుంది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో రేపు తప్పకుండా మళ్ళీ అధికారం రెండోసారి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. విజయం తథ్యము. మీ తిరుపతి నియోజకవర్గం కావచ్చు, తిరుపతి పార్లమెంటు సభ్యుని తప్పకుండా
మళ్ళీ వైసీపీదే విజయం. ఎందుకంటే ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను ఇచ్చినటువంటి ప్రభుత్వం, చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిది. 100కి నవరత్నాల కార్యక్రమం, జాబ్ క్యాలెండర్ అక్కడ మద్యపానం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఎక్కడ చేశారు చెప్పండి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ చెప్పండి. 2 రైట్ లక్షల సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. నరసింహారావు గారు, నరసింహారెడ్డి గారు, గత 5 సంవత్సరాల ముందు 2014 నుంచి 19 బాబు వస్తే జాబ్ వస్తుంది. బోగస్ ఓట్ల మీద మనం మాట్లాడదాం. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది సరికాదు. ఈ బోగస్ ఓట్లని జనరల్గా కేంద్ర ఎన్నికల సంఘం చాలా ప్రతిష్టాత్మక తీసుకోవాలి. ఎందుకంటే డెమోక్రసీకి ఒక ఎన్నికల పద్ధతి అనేది ఒక కీలకమైన ఘట్టం డెమోక్రసీలో. అటువంటి దాన్ని కలుషితం చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ బోగస్ ఓట్ల సంఖ్య చూసినాక సరే, గత కొన్నాళ్ళుగా జరిగిన పరిణామాలు కానీ వీటిని ఎలా కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటారు? ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు బోగస్ ఓట్లను ఇప్పుడు నిన్న జరిగినటువంటి నిన్న సస్పెన్షన్స్ జరుగుతున్నటువంటి తీరు కఠినమైనటువంటి శిక్షలు కనుక వేస్తే అధికారులు కూడా, అధికార పార్టీ అదంటే అధికారంలో మనకు వైఎస్ఆర్సీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీజేపీ ఉన్నా, అరే మనకెందుకు బాబు రాజకీయాలకు మనం దూరంగా ఉండాలి అని అధికారులకు డ్యూటీలు చేస్తారు. లేదు అనుకుంటే ఇప్పుడు మనం నిన్న జరిగినటువంటి మనకు వైఎస్ఆర్సీపీ నాయకుడు మన సోదరుడు చెప్తా ఉన్నాడు, సంబంధం లేదు అని చెప్తా ఉన్నాడు. వాస్తవం అయితే సంబంధం లేకపోవచ్చు. మరి సంబంధం లేనప్పుడు ఈ చంద్రమౌళేశ్వరరావును మీద యాక్షన్ తీసుకోమని మన ఎన్నికల కమిషన్ ఎప్పుడో ఆదేశాలు జారీ చేసింది. అటువంటి వాడిని తీసుకొచ్చి విజయవాడ మెఫ్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా అపాయింట్ చేసినటువంటి సందర్భం ఇవన్నీ చూస్తే ఉంటే, అంటే ఇప్పుడు ఆయనకు చేసి అక్కడ తిరుపతిలో చేసిన తప్పులకు మనకి ఒక పారితోషికంగానే ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు అనే ప్రచారం జరుగుతూ ఉంటది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎస్ఐలు సిఐలు చాలా సస్పెండ్ అయ్యారు. బస్సులను అడ్డుకున్నటువంటి పరిస్థితి, అడ్డుకొని కంప్లైంట్ చేస్తే ఆ రోజు యాక్షన్ తీసుకోకుండా ఈ రోజు జరిగినటువంటి నష్టం ఏంటి అంటే వాళ్ళకు ఏ పాపం తెలియక అధికార పార్టీ కొమ్ము కాసి ఈ రోజు కొంత నష్టం చేసుకున్నారు అనే పరిస్థితి ప్రచారంలోకి వస్తుంది తప్ప అధికార పార్టీకి నీకు సంబంధం లేదు, అధికార పార్టీ చేయించలే అంటే ఇప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అధికార పార్టీకి అనుకూలంగా ఇవాళ మల్లేశం గారు అదే తెలుగుదేశం పార్టీ చెప్తే. మల్లేశం గారు, ఎలక్షన్ బాడీ అనేది ఇండిపెండెంట్ బాడీ కాబట్టి, ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, నో డౌట్ అందులో. కానీ చర్యలు తీసుకోవడంలో కానీ, ఆ వేగవంతం చేయడంలో కానీ, దీన్ని కట్టడి చేయడంలో ఎందుకు అంత స్లో పేస్లో వెళ్తుందంటారు? ఇప్పుడు రాజ్యాంగ సంస్థలన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఆ చేయాల్సిన అంటే ఇండిపెండెన్స్ వారికి చేయాల్సినటువంటి పరిస్థితి చేయాలి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఇండిపెండెన్స్ స్వయం ప్రతిపత్తి గల సంస్థలకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ మనకు బీజేపీ లాంటి పార్టీలు కొత్త కంట్రోల్ చేసే పరిస్థితి అవపడతా ఉన్నది ఎన్నికల కమిషన్ లో. ఇప్పుడు ఎన్నికల కమిషన్ లో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి అనేది సెంట్రల్ గవర్నమెంటే చెప్తున్నది. వీళ్ళ అంటే ఎన్నికల కమిషన్ కు ఒక ఆలోచన కల్పించేదంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే కల్పిస్తా ఉన్నది అనేది మనకు ప్రతి విషయంలో అవపడతా ఉన్నది. కానీ చర్యలు తీసుకోకుండా మల్లేశం గారు, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ వాదనే ఏకీభవించినప్పుడు కూడా ఏకీభవిస్తున్నాను అనుకోండి, చర్యలు తీసుకోకుండా డల్గా చూసి చూడనట్టుగా వదిలేస్తే అల్టిమేట్గా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీకి కూడా డ్యామేజే కదా. డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడు చూసి చూడనట్టుగా ఉంటే డ్యామేజ్ డెఫినెట్ గా ఉంటుంది. నేను చెప్పేది కూడా చెప్పలి అంటే ఇప్పుడు మనకు అంతకుముందు ఎన్నికల కమిషన్ కు ఎలాంటి 3-4 టికెట్స్ ముందు మనకు తెలియదు. అటువంటి పరిస్థితి చేసిన అధికారంలోకి వచ్చినాక చేసిన బాధ్యతలు పెట్టిన తర్వాత ఎన్నికల కమిషన్ కు తీసుకొచ్చేళ్ళు. అటువంటి చేసిన లాంటి అధికారి ఇప్పుడు మళ్ళీ ఒక ఈ తరంలో అటువంటి పద్ధతిలో కనుక నియామకం అయితే కనుక డెఫినెట్ గా ఈ మార్పుల కంటే నాకు తెలిసి ఎన్నికల ఈ గ్యాంబ్లింగ్ జరగకుండా ఉండాలంటే ఎన్నికల కమిషన్. రైట్ మల్లేశం గారు, కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల మీది వాయిస్ అంత క్లారిటీగా లేదు. మేము చెప్పే విషయం అంటే
ఓటర్కి ఆధార్ లింకు చేస్తే మీకు ఎక్కడైనా సరే తర్వాత భవిష్యత్తులో రైట్. ఎక్కడ కూడా దొంగ ఓట్లు పడే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా ఓటింగ్ జరుగుతుంది. దానికి మేము స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులో ఆధార్ లింకు పెట్టి ఓటింగ్ జరిపితే మాత్రం ఎక్కడ కూడా దొంగ ఓట్లు వేసేదానికి నిర్భయంగా ఓటర్ వచ్చి వాళ్ళు వేసుకునే దానికి అవకాశం ఉంది. అదే ఖచ్చితంగా పండగ దొరుకుతారు. అయితే ఆ పరిస్థితి రావడం ఉన్నది. ఇప్పుడు తర్వాత రెండోది ప్రజాస్వామ్యంలో ఓట్లు 50%, 60% పోలే అయితే చేస్తాను. రైట్ మల్లేశం గారు, బిడ్డ ఏదో పని పెట్టినారు. మల్లేశం గారు మీ జూమ్ లైవ్ కొంచెం టెక్నికల్ గ్లిచెస్ ఏర్పడుతున్నాయి. కంటిన్యూస్గా వాయిస్ లేదు, కట్ అవుతూ ఉంది. కొంచెం మీరు సరి చేసుకోండి. నాగార్జున రెడ్డి గారు, మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మీ పార్టీ మళ్ళీ కూడా వచ్చేస్తుంది నో డౌట్ అనే ఒక కాన్ఫిడెన్స్తో బాగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ బోగస్ ఓట్ల అంశం విషయానికి వచ్చినట్లయితే ఏ విధంగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే మీ వైపే, మీ పార్టీ వైపే ఎక్కువ వేలు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షాలకు ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్ని కూడా అధికార పార్టీ మీద వేయడము సహజము. అది దాన్ని ఎవరు కూడా కాదనలేరు. ఎందుకంటే ఎక్కడ జరిగినా కూడా వీళ్ళు కొత్తగా చేసింది ఏం కాదు. మామూలుగా పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా చేస్తున్నారు. మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, నా వల్ల లబ్ధి జరిగింటేనే నాకు ఓటు వేయండి, నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటేనే నాకు ఓటు వేయండి ధైర్యంగా అడిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. గతంలో ఎలక్షన్ లో చెప్పినట్టుగా బాబు వస్తే జాబ్ వస్తుంది, బంగారు బ్యాంకులో తీసేస్తాము, సరే మీరు ఎన్ని చెప్పినప్పుడు కూడా మీరు ఇవన్నీ కాదు. ఇవన్నీ కూడా మా నాయకుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. ఈ పొద్దు 170 డిఫెండ్ చేసుకోవడం కోసం మీ సంక్షేమ పథకాలన్నీ కూడా వల్లిస్తూ ఉన్నారు. అది కాదు మ్యాటర్ ఇక్కడ. డిఫెండ్ చేసుకోవడం కోసం మీరు మీ సంక్షేమ పథకాలు మీరు ఏదైతే మీ నాయకుడు చెప్తున్నారో అవి చెప్తున్నారో ఓకే, అవి పక్కన పెట్టేసాను. నేనేమంటున్నానంటే ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్స్ రోజు మాత్రం ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ది స్టేషన్ నుంచి, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి కొన్ని చాలా బస్సులు వచ్చేసాయి, చాలామంది దిగిన మాట వాస్తవమే. అది దాన్ని మానిటర్ చేసింది కూడా మీ పార్టీకి చెందినటువంటి ఒక కీలక మంత్రే. ఇది అవునా కాదా? లేదంటే అంత ఇప్పుడు నేను అదే చెప్పి నారో మెజారిటీతో నెక్ మెజారిటీతో గెలిచే పరిస్థితి ఉంటే మీరు చేసినారని ఆరోపణ చేసినా కూడా అది సహజంగా ఉండు. కానీ అది వాస్తవం కాదు. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కొంతమందికి ఎక్కడైనా ఇప్పుడు మా ఏరియాలో బై ఎలక్షన్ జరిగింది బద్వేల్లో, బెంగళూరులోను, ఇక్కడ మహారాష్ట్రలోను, ఇక్కడ హైదరాబాద్ లోను వేల మంది ఉన్నారండి. వాళ్ళు బస్సుల్లో వచ్చారు, నిజాయితీగా ఓట్లు వేసారు, పోయారు. లేదు నేరో మెజారిటీ అని మీరు మాట్లాడుతున్నారు కానీ బట్ అప్పుడు ఆ సమయంలో, ఆ బై ఎలక్షన్ సమయంలో మీ పార్టీ అధినేత చాలా స్ట్రిక్ట్గా దాన్ని తీసుకున్నారు. చాలా కీలకమైన ఆదేశాలు ఆ జిల్లాకు చెందిన నేతలకి ఇవ్వడం జరిగింది. మేబీ అందుకో మీ అధినేత ప్రెషర్ నేపథ్యంలోనే ఆ విధంగా చేశారేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. లేదు అంత మాకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేసే ఆలోచనలో లేడు. అట్లా చెప్పడండి. ఏదున్నా కూడా కరెక్ట్ గా చేయాలి, కరెక్ట్ గా ఉండాలని మా నాయకుడు గారు చెప్తారండి. రైట్. తిరుపతి నగరపాలక సంస్థ ఎలక్షన్స్ కూడా అపహాస్యం చేశారు. నామినేషన్ వేసేదానికి వందల కొద్దికి జనాన్ని లైన్లో పెట్టారు. ఆడ నామినేషన్ చూస్తే 4-5 అయినాయి. వందల మంది లైన్లో నామినేషన్ వేసేదానికి ఎందుకు పెట్టారు? పోలీసులు ఎందుకు చోద్యం చూశారు? తిరుపతిలో ప్రతి ఎన్నిక కూడా అన్యాయంగా, అక్రమంగా చేశారు. దేవుని సన్నిధిలో చేసిన ఈ తప్పుకి ఖచ్చితంగా కూడా దేవునికి వీళ్ళపైన చర్య, వాళ్ళ దీనికి తగిన విధంగా దేవుడు గుణపాఠం చెప్తారని ఆ వెంకటేశ్వర స్వామికే మేము అప్పచెప్తా ఉన్నాం. ఎందుకంటే కీనే ఓటరు కీనే వీళ్ళు అధికారులు వైసీపీ శ్రేణులకు ఇచ్చేసినారంటే ఇప్పుడు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో ఓట్లు దొంగలు పడ్డారని కథనాలు వస్తున్నాయి, మీరు చూస్తా ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లోనే ఆఫీసులో వేరే మనుషుల్ని చొప్పించి మొత్తం ఆ డేటా అంతా కూడా లాక్కున్నారనే కథనాలు వస్తా ఉన్నాయి. ఈ విధంగా పనులు చేసి, మంచి పనులు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యంతరం. ఈ రోజు మా డిమాండ్ ఒకటే, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇదే అంశం పైన ఆ గవర్నమెంట్ ను కూడా ఈరోజు బర్తరఫ్ చేయాలి. అదే కాకుండా ఈరోజు ఏదైతే వాళ్ళ పార్టీ దీన్నే కూడా రద్దు చేయాలి. ఎందుకంటే వైసీపీ ఇలాంటి అక్రమాలకు పాల్పడింది కాబట్టి వాళ్ళ గుర్తింపుని కేంద్ర ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని, అదేవిధంగా ఈ గెలుపు ఎవరైతే అక్రమంగా గెలిచారో వాళ్ళకి దీన్ని కూడా రద్దు చేసి శ్రీమతి పనబాక లక్ష్మి గారిని విజేతగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాం. నరసింహ యాదవ్ గారు, మీరన్న పాయింటే మనం పరిగణలో తీసుకుందాం. కానీ అక్కడ వచ్చిన మెజారిటీ చాలా బేవచ్చమైన మెజారిటీ వచ్చింది, లక్షల్లో మెజారిటీ వచ్చింది. మీరు అనుకున్న ఆ బోగస్ ఓట్ల మైనస్ చేసినా సరే వాళ్ళ లక్షల్లోనే వాళ్ళ మెజారిటీ ఉంది. వాళ్ళకంటే కూడా మీ అపోజిషన్కే కొద్దిగా ఎక్కువ ఉంది, అవకాశం ఉంది, వాళ్ళు చేయడానికి వాళ్ళే ప్రయత్నించారేమో అన్న వాదన కూడా వాళ్ళు బలంగా వినిపిస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఈరోజు మీరు చెప్పినట్టు పోలీస్ స్టేషన్లో ఎన్ని అక్రమ కేసులు పెట్టారు వెనుకబడిన వర్గాల పైన,
మాజీ మంత్రుల్ని, ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి ఈ రోజు వీళ్ళు నీతులు వల్లిస్తే ఎవరు నమ్ముతారండి? కనీసం 70 నారా చంద్రబాబు నాయుడు గారు సాక్ష్యాధారాలతో దొరికితే ఆయన బెయిల్ వచ్చేదాని కోసం రకరకాల జబ్బులు పెట్టి అన్ని రకాలు చేశారు. ఎన్ని కేసులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం పైన కూడా హైకోర్టు గాని సుప్రీంకోర్టు గాని తప్పు పెడితే రాజీనామా చేసి వెళ్ళిపోయి ఉండాలి యారికి వేరే వాళ్ళు అయితే. నీతికి నిజాయితీకి అవునవును. చంద్రబాబు నాయుడు గారు అన్ని కేసులు గత 30 ఏళ్ల నుంచి కూడా స్టేల మీద నడుస్తున్నటువంటి సబ్జెక్ట్ అయింది. కోర్టులు కొట్టినా లెక్కలేదు. వీళ్ళు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి కోర్టులో నిలవకపోయినా లెక్కలేదు. 16 నెలలు జైలు శిక్ష అనుభవించాము. చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టాలన్న దృక్పథం ఉందో దాన్ని బట్టి వాళ్ళు చెల్లెలు చెప్తా ఉన్నారు. సమాధానం చెప్పండి. 16 నెలలు అక్రమంగా జైలు పెట్టారు. మీరున్న అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కటన్నా బయట తీశారా? జగన్మోహన్ అక్రమంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై ఆయన జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ రోజు సిఐడి సాక్ష్యాధారాలతో రుజువు చేసింది. ఈ రోజు సాక్ష్యాధారాలతో రుజువు చేయడం జరిగింది. రాజధాని భూమిలో కూడా గోల్మాల్ చేశారు, రాజభవనాలు అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి ఫ్లేవర్ అది ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా మార్చడం జరిగింది. ఎన్ని సాక్ష్యాధారాలతో దొరికినాయి. అది రాజధానికి సంబంధించి ఆయన గ్రాఫిక్స్ లో చేశాడు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు చేసింది. మీ ఇద్దరికి రిక్వెస్ట్. ఇద్దరు అధికార రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ కాబట్టి బేసిక్ గా మీరు వాదించుకుంటున్నారు, కానీ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది ఈ క్రమంలో. కానీ వాళ్ళకి అధికారాలు ఇవ్వలేదని జగన్ కృష్ణమూర్తి ఎవరు? ఇప్పుడు ఏ పార్టీ చెప్పండి? జగన్ కృష్ణమూర్తి సత్యవేడి ఎమ్మెల్యే ఎవరు? ఏ పార్టీ? మల్లేశం గారు మీరు పాయింట్ రైట్ చేస్తున్నారు. మల్లేశం గారు రేపు పవన్ కళ్యాణ్ మీ మధ్యలో జరిగిన తర్వాత ఎంతమంది మీ మీద ఆరోపణలు చేస్తారో చూడండి. నాగార్జున రెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, 1 minute వెయిట్ చేయండి ప్లీజ్. మీ మళ్ళీ అవకాశం ఇస్తాను. మల్లేశం గారు అయితే పాయింట్ రైట్ చేస్తున్నారు. నాగార్జున రెడ్డి గారు, మళ్ళీ నరసింహ యాదవ్ గారు 1 minute. నాగార్జున రెడ్డి గారు మీరు ఒక్కటి వినాలి. మీరు అత్యధిక మెజార్టీ గెలిచింది ఓకే, అది జరిగింది ఉప ఎన్నికలో అధికార పార్టీకే ఎవరు కూడా పట్టం కడతారు. దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఇక్కడ వచ్చిందంతా దొంగ ఓట్లు. ఎవరు ప్రతిపక్షానికి మాత్రమే అటువంటి అవకాశం సహకరించేది కదా. ఒక కలెక్టర్, కలెక్టర్ గా ఈఆర్ఓ ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు, డిప్యూటీ కమిషనర్ గా ఉన్నటువంటి చంద్రమౌళేశ్వర్ కావచ్చు, వీళ్ళంతా అధికారులు ఏ ప్రతిపక్షానికి సహకరించే రోజులు ఉన్నాయండి ఇక్కడ. కాబట్టి మనకి ఈ అనుమానం అంతా కూడా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ మీద వస్తున్నది. దాన్ని మనము తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్సీపీకి ఉందా, బీజేపీకి ఉన్నదా, టీడీపీకి ఉన్నదా అనేది చంద్రమౌళేశ్వరరావు సస్పెన్షన్, ఎన్నికల కమిషన్ కొంత లోతుగా విచారణ కనుక జరిపితే డెఫినెట్ గా బయటకు వస్తుంది. రేపు అవసరం అనుకుంటే అనారోగ్య వేటు కూడా వేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది ఎన్నికల బయటకు. అయితే దాంట్లో మనము సీనియర్ అంటే ఆడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి లేదని మీరు చెప్తారు, మన బ్రజేంద్ర యాదవ్ గారు మాకు తెలుగుదేశం కూడా చెప్తారు. ఇదిగా తేల్చాల్సింది ఏంటంటే ఎన్నికల కమిషన్ కు సర్వాధికారాలు ఉన్నాయి. డెఫినెట్ గా ఇవాళ రేపు అది కూడా తేల్చే ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్ గా ఈ అక్రమాల వెనుక, ఈ అక్రమ బోగస్ ఓటర్ల వెనుక ఎవరు ఉన్నారు, దాని వెనుక తతంగం ఏం నడిచింది అనేది ఖచ్చితంగా నిప్పు తెలిసే ప్రయత్నం. ఎందుకంటే తిరుపతి ఒక్కటే కాదు, చంద్రగిరిలో కూడా దాదాపు 39,000 ఓట్లు గల్లంతయ్యేటువంటి చెప్పిన. చంద్రగిరిలో విచిత్రం ఏంటంటే అసలు ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళ పేరెంట్స్, చచ్చిపోయిన పిల్లలే, చచ్చిపోయిన ప్రతి అంటే నీకు చచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా ఓట్లు ఉన్నట్టుగా ధృవీకరించింది, బోగస్ ఓట్లు సృష్టించినటువంటి పరిస్థితి చూస్తాం. నిన్న వీడియో చూస్తున్నాము. అక్కడ సమాధి దగ్గర ఒక గిఫ్ట్ గడియారం పెట్టి వాళ్ళకు మాకు ఓటు ఇవ్వని చెప్పి అడుగుతున్నారు. అంటే వాళ్ళ పేర్లు వాళ్ళు డేటెడ్ చేస్తారా, దయ్యాల రూపంగా చేస్తారా, లేకపోతే నీకు ఏ పద్ధతిలో ఇస్తారా? కాబట్టి ఆ పద్ధతులు ఈ అవకాశం కల్పిస్తున్నారు అనే దాని మీద ఒక అభియోగం చేస్తున్నారు. అయితే అది మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి క్రిస్టేరియాలను మనం కొంత అరిగట్టగలిగితే ప్రజాస్వామ్యాన్ని బతికించుకునే వాళ్ళం అవుతాం. ఆ పద్ధతిలో సహకరించాల్సినటువంటి అవసరం. మల్లేశం గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాం. మల్లేశం గారు, నేనేమంటున్నానంటే టీడీపీ చేయలేదంటుంది, వైసీపీ చేయలేదంటుంది, రూలింగ్ పార్టీ కూడా మాకు అవసరం లేదని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది.
కానీ జరిగిన మాట అయితే వాస్తవం, నో డౌట్, అందులో జరిగిన మాట అయితే వాస్తవమే, నో డౌట్. దాన్ని ఏ విధంగా దాన్ని అసలైన దోషులు ఎవరున్నారు? అధికారులు అయితే ఏదో చర్యలు, కంటితోడు చర్యలుగా ఏదో తీశారు, ఒకరిద్దరిని సస్పెండ్ చేశారు, పక్కన పెట్టేశారు. కానీ అసలు మెయిన్గా రూట్ కాజ్ ఎవరైతే ఉన్నారో మెయిన్ వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతుంది, వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అనేది నా పాయింట్. ఎన్నికల సంఘం ఇప్పుడు ఎన్నికల సంఘానికి కూడా డైరెక్షన్స్, ఇప్పుడు ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉన్నది కానీ ఆ పద్ధతులు యాక్ట్ చేయడం లేదనే కదా మన బాధ అంతా. ఎందుకంటే దానికి మన ప్రభావితం అవుతా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్ ఉంటుంది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రెషర్ ఉంటుంది అనే దాని మీదనే కొంత ఇవన్నీ రాజ్యాంగ సంస్థలను కూడా వాడుకుంటున్నారు అనే దాని మీదనే ఈ ప్రజలంతా నమ్మకం పోతా ఉన్నది. కాబట్టి ఎవరు అవునన్నా కాదన్నా స్టేట్ గవర్నమెంట్ పద్ధతితోటే అధికారులు కొంత అతి ఉత్సాహంతో అది జరిగినటువంటి సందర్భం అయితే ఎవరు తీసిపారేయడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం నాయకులు చెప్తే ఆ పోలీస్ ఆఫీసర్లు వింటారా, తెలుగుదేశం నాయకులు చెప్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు వింటారా? వీళ్ళంతా ఏదంటే రూల్ గా పోవడానికి పనిచేస్తే కానీ అక్రమ పద్ధతిలో పోవాలనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా అంటే ఈ మాల్ ప్రాక్టీస్ లో అంటే మలేషియా గారు మీరు చెప్పిన లెక్క ప్రకారం మీ అనాలిసిస్ ప్రకారం ఈ మాల్ ప్రాక్టీస్లో ఉంటే ఇద్దరు హస్తాలు ఉండాలి, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ హస్తం, ఒకటి స్టేట్ గవర్నమెంట్ హస్తం ఉండాలంటారు, అంతేనా? ఉంటే ఒకవేళ ఉంటే డిఫరెంట్ సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హస్తం లేకుండా ఏది జరగదు. సెంట్రల్ గవర్నమెంట్ కాకపోతే వీళ్ళు ఆ పద్ధతులు ఇప్పుడు ఏమన్నా సార్ ఒక ఫాస్ట్ ఇవ్వని చెప్తారు, ఆ ఫాస్ట్ ఎంతమంది పోతారు ఏంటి అనేది మనం చెప్పలేం కదా. కొంత చూసి చూడనట్టు అవలంబించడం వల్లనే ఈ అక్రమాలకు అవకాశం ఉంది. అయితే అది ఎన్నికల కమిషన్ దృష్టికి మాత్రం ప్రతిపక్షమే ఇప్పుడు అన్ని అంటే ముగ్గురు బీజేపీ, వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ముగ్గురు కూడా ఒటికాల మీద లేచి మాది కాదంటే మాది కాదు, మీరే అంటే మీరే అని చెప్పి కొంత ఇష్యూలు అయితే బయటకు తీసుకొచ్చారు. అది మునుముందన్నా దాన్ని కట్టడి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటది. ఆ పద్ధతిలో కనుకపోతే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాం. ఎందుకంటే మన ప్రపంచంలోనే భారతదేశం అంటే గొప్ప ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. మరి ప్రజాస్వామ్య దేశానికి ఇన్ని అక్రమాలు, అవినీతి, అటు ఓటర్ల కాడనే ఈ పద్ధతిలో ఉంటే రేపు మనకు అది ప్రపంచ స్థాయిలో మనం పలచలయ్యే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతులు రాకుండా ఉండాలంటే మనం ఇటువంటి ఈ అక్రమ పద్ధతులను ఎంకరేజ్ చేయొద్దు. మనం ఇప్పుడు ఒకసారి మన ప్రజలు కోరుకుంటే, మార్పు కోరుకుంటే ప్రతిపక్షం పోతాం, లేదనుకుంటే వాళ్ళ అవకాశం ఇస్తే అధికార పక్షం ఉంటుంది. దానికి అంతంత మాత్రాన మనము ఈ తప్పులు చేసి దాన్ని ఎక్కాల్సినటువంటి అవసరం లేదు. నాగార్జున రెడ్డి గారు ఒక మాట చెప్పారు, వాళ్ళని మల్లేసింగ్ గారు ఒక 2 months లో ఎన్నికలు, 2 months లో ఏపీలో ఎలక్షన్ రాబోతున్నాయి. మాకు 25 వరకు 2 నెలల్లో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ మాల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దీన్ని గనక ఇప్పటికే అరికట్టకపోతే, కట్ చేయకపోతే, రిమూవ్ చేయకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఇటువంటి పరిస్థితే చాలా నియోజకవర్గాల్లో కనుక వచ్చే ప్రమాదం ఉంది. ఇన్ కేసు వచ్చినట్లయితే ప్రజాస్వామ్యం మొత్తం అపహాస్యం పాలనట్లే, ఓటర్ల మొత్తం కూడా వారి యొక్క ఓటు హక్కును వృధాగా కోల్పోయినట్టుగానే భావించాల్సి ఉంటుందేమో. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు మనకి మల్లేసింగ్ గారు రైట్, టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుగా అనిపిస్తుంది. రైట్, సమయం మించిపోతుంది. నాగార్జున రెడ్డి గారు ఫైనల్గా మీరు ఇప్పటికే ఫైనల్ ఇప్పుడు ఈ సబ్జెక్టు మీద అదే ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ ఆధార్ కార్డు లింక్ చేసి బెనిఫిషియర్స్ అందరికి కూడా ఇప్పుడు ప్రతి ఇంటికి బెనిఫిషియర్ ఇల్లు లేదు, అటువంటిది లింక్ చేసి అందరు 100% నీకు పార్టిసిపేషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఏమైపోయారంటే ఈ దొంగ ఓట్లకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు దొంగ ఓట్లు అనేది సచిలోని సచిలోని పేరు మీద వస్తా ఉన్నాయి, ఓట్లు ఏ రోజుల పేరు మీద జరిగేటువంటి అవకతవకలు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇటువంటి ఎన్నికల కమిషన్ ఇటువంటి చట్టాలను తెచ్చి మరి భవిష్యత్తులో ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందిస్తే మనకి అక్రమాలకు అవకాశం ఉండదు. రైట్, ఫైనల్ కంక్లూడింగ్ నాగార్జున రెడ్డి గారు, మీరు ఇటువంటి పునరావృతం కాకుండా లోతుగా ఎంక్వైరీ చేసి ఎవరైనా సరే దీనికి బాధ్యులైన వారిని శిక్షించేదానికి మా పార్టీ కూడా సిద్ధంగా ఉంది.
కాబట్టేసి మా మీద బురద చల్లేదానికి అపోజిషన్ వాళ్ళు చేసినారు, దాని విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి దానికి మేము కట్టుబడి ఉన్నాం. చర్యలకేమో మీ పార్టీ సిద్ధంగా ఉందని అంటున్నారు, కానీ అన్ని పార్టీలు విపక్షాలు సహా అన్నీ కూడా మీరే చేశారని అంటుంది. మరి దీనికి పరిష్కారం ఎలాగా? అందుకే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎక్కడ ఏ హత్య జరిగినా ఏది జరిగినా కూడా గ్లోబల్ ప్రచారం చేసేది అంతా మేమే వైసీపీ చేసిందని చెప్పేసి అంతా గ్లోబల్ ప్రచారాలే చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరి వ్యక్తిగతంగా వ్యక్తిగత ఘర్షణలతో ఎవరైనా చనిపోయినా కూడా అది పార్టీలు అంటబెట్టి ఈ పార్టీ వచ్చినాక ఇది జరిగింది, ఈ శాంతి భద్రతలు గతంలో కంటే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ఉంది అదంతా లెక్కల్లో ఉంది బాగా. కాబట్టి ఎక్కడ కూడా మన ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, సుభిక్షంగా ఉంది, మంచిగా వర్షాలు పడతా ఉన్నాయి. జగనన్న వచ్చిన తర్వాతనే 4 సంవత్సరాలు బాగా వర్షాలు పడ్డాయని కూడా పార్టీ నేతగా మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. నాగార్జున రెడ్డి గారు, ఒక పార్టీ నేతగా మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, తప్పలేదు, కాదంటలేదు. కానీ ఇక్కడ విషయం వేరు, చాలా కీలకమైన విషయం మనం చర్చిస్తున్నాం. 60% మంత్రివర్గంలో ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి. వెనుకబడిన తరగతుల గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క దాంట్లో విషయంలో కూడా 5 సంవత్సరాలు ఇచ్చినారు, తుడా చైర్మన్ 5 సంవత్సరాలు ఇచ్చినారు, అధిక ప్రాధాన్యత గల పోస్టులో మంత్రివర్గ విస్తీర్ణంలో చదువుకోండి. మంత్రివర్గ విస్తీర్ణంలో ప్రతి కులానికి వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కూడా ఏ పదవులు ఇచ్చారు? కార్పొరేషన్ చైర్మన్లు అయినా కానీ 60% ఇచ్చారు. రూపాయి నిధులు ఇచ్చినారా? రూపాయి నిధులు ఇచ్చినారా? సంక్షేమ పథకాలు వన్ బై వన్ ఈకపోతే పథకాలని ఎట్లా నడుస్తున్నాయి? ఒకరి తర్వాత ఒకరు మాట్లాడి ఇద్దరు ఒకేసారి మాట్లాడడం వల్ల వినిపించదు, ఎవరికి వినిపించదు. నరసింహయాదవ్ గారు, కరెంటు ఛార్జీలు ఎప్పుడు పెంచారు, అందుకే మీకు ఓట్లు. కరెంటు ఛార్జీలు మేమేం పెంచనే లేదు. యూనిట్ కాస్ట్ 200 యూనిట్లు ఉండేది 150 తగ్గించినారు తప్ప మీరు చెప్పినప్పుడు 7 సభలో 8 సార్లు తగ్గించారని ఇవన్నీ మీరు గ్రూపులో 8 సార్లు పెంచారట. ఎక్కడన్నా మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు పెంచారు? ఈ ప్రభుత్వంలో పెంచలే లేదు. ఎమ్మెల్యేలు మంత్రులు సెక్యూరిటీ లేకుండా పోతే తరిమి కొడతారు. కరెంటు ఛార్జీలు పెంచలేదంటే లేదండి, లేదు నరసింహ యాదవ్ గారు, మీరు ప్రచారం చేస్తున్నారు కానీ మీరు ఏం చెప్తారు? ఆధార్ కార్డు ఓకే, ఆధార్ కార్డు లింక్ చేస్తే దొంగ ఓట్లు ఉండవు. ఏకిపిస్తా ఉన్నాను కానీ జగన్కి ఓట్లు వేస్తారనేది మటుకు భ్రమే. రేపు చూస్తాను, మనస్సాక్షికి తెలుసు. మీ బాడీ లాంగ్వేజ్ చూస్తే మీరు మంచి వ్యక్తిగా ఉన్నారు. మీరు ఆ పార్టీలో ఉండేది కూడా, ఎందుకంటే మీరు పార్టీ కోసం మాట్లాడచ్చు కానీ మనస్సాక్షిగా మోసం చేశారో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గెస్ట్లు అందరికి కూడా, మల్లేశం గారు, అదేవిధంగా నాగార్జున రెడ్డి గారు, అదేవిధంగా నరసింహయాదవ్ గారు. చాలా కీలకమైనటువంటి అంశం మీద మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే అది ఆయా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాలా ముఖ్యమైనది. అటువంటి ప్రక్రియను అపహాస్యం చేసే పనులైతే జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదైతే బోగస్ ఓట్లు సంబంధించి ఏ స్థాయిలో ఆందోళన జరిగాయి, ఎక్కడెక్కడ జరిగాయని కూడా మనం చూసాం. బట్ అల్టిమేట్గా అటువంటి జరగకుండా ఉండాలి. దానికి సంబంధించి ఎన్నికల సంఘం కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. పర్టికులర్గా రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటే తప్పించి ఏదైతే ఈ మెనేస్ ఉందో, ఈ ప్రమాదకరమైనటువంటి వైఖరి, దీన్ని తొలగించే అవకాశం అయితే ఉంటుంది తప్పించి మామూలుగా ఊరిగా కంటి తొడుపు చర్యల కింద ఏదో ఒకరిద్దరి మీద చర్యలు తీసుకుని వదిలేసి అప్పటికప్పుడు జస్ట్ ఫ్లేర్ అప్ చేసి వదిలేయటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అటువంటి చర్యలు పునరావృతం కాకుండా పూర్తిగా న్యాయబద్ధంగా ఉండేలాగా ఎన్నికల ప్రక్రియ కానీ ఓటర్ల జాబితా కానీ చాలా పారదర్శకంగా ఉండాలని కోరుకుందాం. ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనండి బీఆర్కే న్యూస్.